అందరికీ మన బస్తీ వాసులందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 3 సంవత్సరాల క్రితం నాపై నమ్మకంతో నన్ను మన సంజీవయ్య కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకొని 3 సంవత్సరాలు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ యొక్క బస్తీకి సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకుని బస్తీలో పుట్టినందుకు ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ గత 3 సంవత్సరాల గురించే కాదు నేను ప్రెసిడెంట్ని ప్రతి సంవత్సరం ప్రతిరోజు నేను ప్రెసిడెంట్ లాగానే భావించి మన బస్తీ కొరకు నా సొంత ఖర్చులే కానీ నా సొంత ఖర్చులతోనే చేసిన ఇన్ని రోజులు ఇప్పటికి కూడా నా సొంత ఖర్చులతోని మా ఒక నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి మా నాన్నగారి పేరు మీద ఇంకొక పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందు చేస్తానని మన బస్తీ వాసులకు తెలియజేయడమైంది. అలాగే ఇప్పుడు ఏదో ప్రెసిడెంట్ గిరి దిగిపోయినా అని నేనేదో దూరం పోను, ప్రజలకు మన బస్తీ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. నేను ఏదున్నా నా చేతనైనంత వరకు పెద్దలతోని అందరితోని కలివిడిగా ఉండి దాన్ని అయ్యే విధంగా నేను చెప్తున్నా, ముందుకు సాగుతున్నా. అలాగే మన కమ్యూనిటీ హాల్ అన్న చెప్పిండు రిపేర్కి దాదాపు 1 లక్ష రూపాయల దాకా అయితే అన్నాడు. ఆ 1 లక్ష రూపాయలు కూడా నేను మా నాన్నగారి పేరు మీద దాన్ని చేయించి మీకు అందరికీ బస్సులో చేస్తానని నాకు ఒక 6 నెలలు కానీ సంవత్సరం లోపల కమ్యూనిటీ హాల్ని పాత వైభవంగా ఎట్లుండనో మా నాన్నగారి పేరు మీద దాన్ని రూపుదిద్దుకొని ప్రజలకు మన కాలనీ వాసులకు సేవలు అందించే విధంగా దాన్ని ముందుకు పోతాను. అలాగే మన కమ్యూనిటీ హాల్లో గ్రంథాలయం పుస్తకాలు ఏర్పాటు చేస్తా. అలాగే మన పెద్దలు స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ బస్తీలో అందజేస్తానని తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశం కల్పించిన నా కాలనీ పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఇట్లా మళ్ళొకసారి చేయాలని దానికి దృష్టి పెట్టాలని తమ్మునికి బస్తీ తరఫున నా తరఫు నుంచి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్త కమిటీని ఆహ్వానించి ఇప్పుడు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసి మనం చేస్తున్నాం. ఇప్పుడు మన కాలనీని మన సంక్షేమ సంఘాన్ని ఉద్దేశించి కొత్తగా ఎన్నికైన మన 78వ సంవత్సరం ఈరోజు ఆగస్టు 15 అనగా సంజయ్ కాలనీ ఈరోజు జరిగింది. చిన్న పెద్దలు అందరు కలిసి నన్ను పెద్ద మనిషిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకోసము తమ్ముడు వెంకటేష్ గారు కానీ నవీన్ గారు కానీ కాక సత్యనారాయణ ప్రకారంగా నేను పోతానని అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారము. నూతనంగా ఎన్నికైన పుట్ట నరసింహారావు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన కాలనీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాల క్రితం మన కాలనీలో ఏకగ్రీవంగా పుట్ట నవీన్ కుమార్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అత్యంత పర్వదినమైన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి పదవిని నుండి తొలగినారు. మరొక కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వారు చేసిన సేవలకు ఇట్లా బస్తీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.